కాళేశ్వరం గురించి ఏం చెప్తారు? మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి కూడా అన్ని పిల్లర్లన్నీ కూడా మిగతా అన్ని క్రాకర్స్ వచ్చినటువంటి పరిస్థితి. సో దాని మీద నిజంగా విచారణ చేపించి డెఫినెట్ గా సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. 100% దాని మీద విచారణ జరిపిస్తాం. దాని కాంట్రాక్టర్లన్నీ, దాని వెనకాల కమిషన్ తిన్నోళ్ళని అందరి సంగతి కూడా చూస్తాం. ఎవ్వరు కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. 100% దానికి అకౌంటబిలిటీ కావాలి. 1,50,000 కోట్ల రూపాయలు ఏదైతే ప్రజాధనంతో నువ్వు కట్టినవో ఆ కాళేశ్వరం సంగతి చెప్తాం, దాని ప్రజలకు చెప్తాం, నీ సంగతి చూస్తాం. కాబట్టి నువ్వు ప్లీజ్ రాష్ట్ర ప్రజల కోసం నువ్వు అసెంబ్లీకి రావాలని చెప్పి నేను కేసీఆర్ని విజ్ఞప్తి చేస్తున్నా. మీకు రేవంత్ రెడ్డి గారి మీద కోపం ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారి ముఖం చూడాలంటే కూడా నీకు భయం ఉండొచ్చు, కానీ నువ్వు రాష్ట్ర ప్రజల కోసం నువ్వు రావాలి. కేసీఆర్ని డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. కేసీఆర్ గిట్ట నువ్వు అసెంబ్లీకి రాలేదనుకో, నీకు రాష్ట్ర ప్రజలంటే నీకు ఇష్టం లేనట్టే. నువ్వు వస్తే రాష్ట్ర ప్రజల కోసం వచ్చినట్టు, రాలేదనుకో రాష్ట్ర ప్రజల కోసము వాళ్ళ మీద నీకు ప్రేమ లేనట్టే అని చెప్పి వాళ్ళు డిసైడ్ కావాల్సిందిగా నేను అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ నుంచి మీరు పోస్టులు పెట్టండి, మీరు అసెంబ్లీకి రావాల్సిందే అని. కేసీఆర్ని సార్ మీరు అసెంబ్లీకి రండి అని చెప్పేసి అందరు కూడా కేసీఆర్కో కేటీఆర్కో ట్విట్టర్ రూపంలో చెప్పుర్రి. వచ్చి అసెంబ్లీలోకి వచ్చి మీరు మాట్లాడాలి, మీరు చేసిన ఘనకార్యాలన్నీ కూడా అసెంబ్లీలో చెప్పుండ్రి. దానికి మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో కూడా వినాలని చెప్పేసి నేను కేసీఆర్ని డైరెక్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఆయన దండం పెడతా, కేసీఆర్ గారు మీరు దయచేసి అసెంబ్లీకి రండి. మా రేవంత్ రెడ్డి గారు మీకు 48 గంటలు సమయం ఇస్తున్నారు. మీ ప్రావీణ్యము, మీ గొప్పతనము, మీ ఎక్స్పీరియన్సు, మీ పులి పిస్తా అని అన్నారు కదా మీ వాళ్ళందరూ కూడా ఒక్కసారి వచ్చి బయటకు వచ్చి అక్కడ అసెంబ్లీలో చూపించాలని చెప్పి నేను కేసీఆర్ని రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, ఏం చెప్తారు చివరగా? పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పీఈసీ మీటింగులు జరుగుతూ ఉన్నాయి, అనేక రకాల భేటీలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. సో ఎట్లాంటి అభ్యర్థుల్ని దించబోతున్నారు బరిలోకి? ఎన్ని మెజారిటీ ఆఫ్ సీట్లను తీసుకోబోతున్నారు? మేము 12 నుంచి 14 సీట్లు గ్యారెంటీ గెలుస్తాం, ఒక 100%. రెండోది, బీజేపీలో కానీ టీఆర్ఎస్లో కానీ టికెట్ అడిగేటోడు దిక్కులేడు. వాళ్ళే వచ్చి అందరు అర్జీలు పెట్టుకుంటారు. వాళ్ళ సిట్టింగ్ ఎంపీలు కూడా మా పార్టీలో జాయిన్ అవుతున్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన ఎంపీ సీట్లు గెలవబోతుంది. కాబట్టి ఇది ఇక్కడ ఏం దోకా లేదు. 100% మా రేవంత్ రెడ్డి గారు 14 సీట్లు తగ్గకుండా గవర్నమెంట్ ఫామ్ చేస్తారని పూర్తి నమ్మకం ఉంది. సో ఏం చెప్తారు అంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్నా చౌక్ కూడా లేనటువంటి పరిస్థితి, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక ధర్నా చౌక్లో కనీసం నిరసన చెప్పుకోనికే అవకాశం కల్పించారు. సో ఎట్లా చూస్తారు? నేను అదే చెప్తున్నా. కవితమ్మకు ఇప్పుడు ధర్నా చేస్తా ఉంటుంది కదా, కవితమ్మ 2 తీర్మానాలు ప్రవేశపెట్టాలి. ఒకటి ఏంటంటే జ్యోతిరావు పూలే ప్రజాభవనం అని పేరు పెట్టినందుకు రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలు అని చెప్పేసి వాళ్ళ నాయనతోటి ఈమె ఒక లెటర్ రాయిపియాలి. రెండోది, ధర్నా 10 సంవత్సరాలు ధర్నా చౌక్ తీసేసిండు వాళ్ళ నాయన. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తెల్లారే ధర్నా చౌక్ అని పెట్టిండు. ఆ ధర్నా చౌక్ లో నీకు ధర్నా చేసే అవకాశం కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అని చెప్పేసి ఇంకో లెటర్ కూడా రాపియాలి. ఎందుకంటే స్వేచ్ఛ, ఒక డెమోక్రసీలా మన నిరసనలు తెలపడానికి ఒక ధర్నా చౌక్ అనేది ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఆ ధర్నా చౌక్ మొదటిసారిగా కవితమ్మకు ఉపయోగపడుతుంది. కాబట్టి కవితమ్మ మీరు దయచేసి ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ఒక లెటర్ రాయండి. మీరు ఓపెన్ చేసిన ధర్నా చౌక్లో మొట్టమొదటిగా నేను ధర్నా చేస్తున్నా, మా నాన్న 10 సంవత్సరాలు కూడా ఈ ధర్నా చౌక్ను మూసేసిండు, నాకు మాత్రం నువ్వు అవకాశం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు తెలుపుతూ నీ నిరసన ఏందో దాంట్లో కూడా రాయండి అని చెప్పి నేను కవితమ్మకు ఒక సూచన చేస్తాను. ఓకే, అండ్ దాంతో పాటు రోహిన్ రెడ్డి గారి విషయానికి వస్తే, ప్రభుత్వం వచ్చింది 2 నెలలు అవుతున్నది. సో రోహిన్ రెడ్డి గారిని మేము ఏ పదవిలో చూడబోతాం? ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. సో గతంలో పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి కూడా, సో మొన్న ఆశించినప్పటికీ కూడా గెలుపు సాధ్యం కాలేకపోయింది. సో ఏ పదవిలో చూడబోతా ఉన్నాం? ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అందరిని కూడా కాపాడుకుంటారు. అదే విధంగా పార్టీలో కూడా నాయకులకు కూడా సముచిత స్నానం ఇస్తున్నాడు. నాకు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు డీసీసీ అధ్యక్షుడు చేసిండు, పార్టీ టికెట్ ఇచ్చిండు. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారు నాకు ఏ టాస్క్ ఇచ్చినా దాన్ని 100% ఒక సైనికుని లెక్క నెరవేరుస్తా. ఆయన కూడా నా మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి నాకు తొందర ఏమి లేదు. ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం సేవ చేయగలిగితే ఆ సేవా కార్యక్రమంలో ఉన్నాము. నాకు పదవులు అనేది ఇంపార్టెంట్ కాదు. మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఈ అందిస్తున్న ఇవన్నీ చూస్తుంటేనే కడుపు నిండిపోయింది. ఇక మాకు ఇక కడుపు నిండాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉన్నాం మేము. మా ఇంట్లో ఒక అన్న ముఖ్యమంత్రి అయినంత హ్యాపీగా ఉన్నాడు. ఇక మాకు పదవులు అవసరం లేదు. ఇక రాష్ట్రంలో పార్టీ మాకు ఏం టాస్క్ ఇచ్చినా కానీ కూడా మేము 100% చేసుకుంటూ పోతాం. థ్యాంక్ యూ సో మచ్.
ఇది మొత్తం మీద ఇక అధికార పార్టీ మాత్రం ప్రతిపక్ష పార్టీ నేతలైనటువంటి బీఆర్ఎస్ నాయకులకు కౌంటర్ల మీద కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఖచ్చితంగా పోలీస్ అధికారులు బాల్కా సుమన్ని అరెస్టు చేయాలి, జైల్లో పెట్టాలి. సో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ఆ చెప్పు చూపించేటువంటి విధానం నిజంగా తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కలిసివేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కూడా బగ్గుమన్నటువంటి సిచ్యువేషన్.